ఈ ఏటి వ్యవసాయం అంత ఆశాజనకంగా లేదు. ఎల్నినో ప్రభావంతో జూన్, జూలై మాసాల్లో సరైన వర్షాలు లేక సకాలంలో విత్తనాలు విత్తుకోలేకపోయారు. ఆగస్టు మాసం వచ్చేసింది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వానలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. అయితే విత్తుకునే సమయం ఆలస్యం అవ్వడంతో కొన్ని రకాల పంటలనే ఇప్పుడు సాగు చేసుకునే అవకాశం ఉంది. నారాయణపేట జిల్లాలో ప్రస్తుత పంటల పరిస్థితి, ఆగస్టు మాసంలో ఇప్పుడు వేసుకోదగ్గ పంటలు, రకాల గురించి నారాయణపేట తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఈటల సత్యనారాయణ ఇలా సూచించారు. ఎక్కడ చూసినా ఎల్నినో మరియు సూపర్ ఎల్నినో అనే పదాలు ఎక్కువగా వింటున్నాం. ఈ ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మరియు మధ్య ప్రాంతాలలో సముద్ర ఉపరితల వేడి వల్ల ఏర్పడే ఒక ప్రక్రియగా మనం పరిగణించవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఈ వాతావరణంలో సంభవించే మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే ఈ ఎల్నినో తీవ్రత మనకి 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు మనకి సూచిస్తున్నారు. సో ఈ ప్రత్యామ్నాయ పంటలలో భాగంగా తెలంగాణలో ఉన్న రైతులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు చూసుకున్నట్లయితే రైతు సోదరులు కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అలసంద, ఉలువలు ఇటువంటి పంటలకు వాళ్ళు వెళ్ళొచ్చు. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే ఎవరైనా రైతులు ఇంకా పంట సాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు నువ్వులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎంపిక చేసుకునే రకాలు కూడా చాలా ఉత్తమంగా ఉండాలి. కందిని చూసుకున్నట్లయితే మనకి పిఆర్జీ 176, పిఆర్జీ 158, డబ్ల్యూఆర్జీఈ 93, డబ్ల్యూఆర్జీఈ 97, డబ్ల్యూఆర్జీఈ 121 అనే రకాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలాగే మనం ఆముదం చూసుకున్నట్లయితే పీసీహెచ్ 111, ఐసీహెచ్ 66, ఐసీహెచ్ 5 అనే రకాలను కూడా వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మనం నువ్వులను చూసుకున్నట్లయితే శ్వేత, రాజేశ్వరి, జేసీఎస్ 1020 అనే రకాలను వాళ్ళు ఎంపిక చేసుకోవడం ఉత్తమంగా మనం చెప్పవచ్చు. పెసరను చూసుకున్నట్లయితే డబ్ల్యూజీజీ 42, డబ్ల్యూజీజీ 37, ఎంజీజీ 351 అనే రకాలను రైతులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలాగే మినుములో చూసుకున్నట్లయితే పియు 31, ఎల్బీజీ 787, ఎల్బీజీ 752 అనే రకాలను కూడా రైతులు ఎంపిక చేసుకోవాలి.